అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 20, 2025 శుక్రవారం. ఈరోజు ముఖ్యమైన విశేషాలు చూద్దాం. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు, కొన్ని అంతర్జాతీయ పరిణామాలు, మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, క్రీడలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈరోజు చాలా విషయాలున్నాయి. వాటి ప్రాముఖ్యత ఏంటి, వెనుకున్న వివరాలేంటి అనేది కొంచెం లోతుగా చూద్దాం. ముందుగా విశాఖపట్టణం కదా, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి చాలా పెద్దగా సిద్ధమవుతోంది అంటున్నారు. దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అవును, చాలా పెద్ద కార్యక్రమం ఇది. అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు 23 కిలోమీటర్లు. ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు గదా. అవును, వాళ్లు కూడా హాజరవుతున్నారు. దాంతోపాటు భద్రత కోసం కూడా 10,000 మంది సిబ్బందిని పెడుతున్నారు. ఇంకా ఒకవేళ వర్షమొస్తే ప్రత్యామ్నాయంగా ఏయూ ప్రాంగణంలో కూడా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు చాలా పక్కాగా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. అంతకుముందు ప్రధాని బీహార్, ఒడిస్సాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించుతున్నారు. సో అంత బిజీ షెడ్యూల్ అన్నమాట. సరే, ఇక మరో ముఖ్యమైన జాతీయ వార్త. QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్. ఇందులో మన భారతీయ విద్యాసంస్థలు అంటే 54 సంస్థలకు చోటు దక్కింది. అవును, ఇది మంచి విషయం. ముఖ్యంగా ఐఐటి ఢిల్లీ ర్యాంక్ బాగా మెరుగుపడింది. 123వ స్థానం. అంటే గత ఏడాదితో పోలిస్తే మెరుగైంది. కాని ఐఐటి ముంబై కొంచెం. అవును, ముంబై కొంచెం తగ్గింది, 129వ స్థానం. కాని ఐఐటి మద్రాస్ అది ఏకంగా 47 స్థానాలు మెరుగుపరుచుకుంది, 180వ ర్యాంక్. అంటే పరిశోధనలు, అంతర్జాతీయ సహకారం ఇవన్నీ ప్రభావితం చేస్తాయన్నమాట ర్యాంకులిని. ఖచ్చితంగా. ఇది మన ఉన్నత విద్యారంగంలో పురోగతిని సూచిస్తోంది ఒక రకంగా. ఇక అంతర్జాతీయంగా వెళ్తే అమెరికా, ఇరాన్ మధ్య కొంచెం ఉద్రిక్తతలు పెరుగుతున్నట్టున్నాయి. ఇరాన్పై సైనిక చర్యకు ట్రంప్ యోచిస్తున్నారని వైట్ హౌస్ అంటోంది. వస్తున్నాయి. దీని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చంటారు? చాలా తీవ్రంగా ఉండొచ్చు. ఇరానేమో హర్మూజ్ జలసంధిని మూసేస్తామని హెచ్చరిస్తోంది. అది ప్రపంచ చమురు రవాణాకు చాలా కీలకం. అవును, 5వ వంతు రవాణా అక్కడ్నించే కదా. అవును. అంతేకాదు, రష్యా ఏమో జోక్యం చేసుకోవద్దని అమెరికాను హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ను టార్గెట్ చేస్తామనంటోంది. సో పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. ఇదే సమయంలో అమెరికా విద్యార్థి వీసాల విషయంలో నిబంధనలు మార్చింది కదా. సోషల్ మీడియా ఖాతాల తనిఖీ తప్పనిసరి అంటున్నారు. అవును, వీసాలు పునఃప్రారంభించినా ఈ కొత్త తనిఖీ పెట్టారు. భద్రతా కారణాలని చెబుతున్నారు. ఇది మన విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగించే విషయమే. సరే, ఇప్పుడు మన రాష్ట్రాలకొద్దాం. ఆంధ్రప్రదేశ్లో మంత్రి లోకేష్ గారు ప్రధాని మోదీతో భేటీ గురించి మాట్లాడారు. అవును, ఆ భేటీని అన్బిలీవబుల్ అని వర్ణించారు. యువ నాయకత్వం రావాలని మోదీ ప్రోత్సహించారని, చంద్రబాబు గారిని మించి ఎదగాలని సూచించారని కూడా చెప్పారు. దీని వెనుక రాజకీయ సంకేతాలేమైనా ఉన్నాయంటారా? బహుశా యువతకు ప్రాధాన్యమివ్వాలనే సంకేతం కావచ్చు. టీడీపీ, బీజేపీ మధ్య మంచి సంబంధాలున్నాయని చూపించే ప్రయత్నం కూడా కావచ్చు. అదే సమయంలో లోకేష్ గారు వైకాపా హయాంలోని మద్యం అక్రమాలపై జగన్ గారికి సవాల్ విసిరారు. అవును, అది రాజకీయ వేడిని పెంచుతోంది. దాంతోపాటు ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్పై సీబీఐ అభ్యంతరం తెలపడం, అమరావతి రైతులపై కేసుల ఉపసంహరణ, ఇలాంటి పరిణామాలు కూడా ఉన్నాయి. అంటే పరిపాలనా పరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 23న కూటమి ప్రభుత్వ వార్షికోత్సవం కూడా ఉంది కదా. అవును, వార్షికోత్సవ వేడుకలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే అర్హులందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి గారు స్పష్టం చేశారు. అవును, అది ప్రభుత్వం తమ హామీల పట్ల నిబద్ధతను చూపించే ప్రయత్నమని చెప్పొచ్చు. మరోవైపు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా నడుస్తోంది కదా. నడుస్తోంది. ఎస్ఏబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు అంతగా సహకరించడం లేదని సిట్ వర్గాలంటున్నట్టు సమాచారం. ఇది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే. గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్ట్ సమావేశం కూడా వాయిదా పడిందట. అవును, ఆ సమావేశం మళ్లీ వాయిదా పడింది. అది కూడా కొంత నిరాశ కలిగించే విషయమే. సరే, ఇక చివరిగా క్రీడల్లోకి వస్తే భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఈ రోజు నుంచే మొదలు. అవును, లీడ్స్లో ప్రారంభం. ఈసారి మన జట్టులో కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు లేరు. అవును, యువ ఆటగాడు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. తొలిసారి కదా. అవును, గిల్కు ఇది తొలిసారి కెప్టెన్సీ.
ఇది భారత క్రికెట్లో ఒక కొత్త అధ్యాయం అనుకోవచ్చు. యువ జట్టుకు ఇదొక పెద్ద పరీక్ష. ఈ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీ పేరు కూడా మార్చారు కదా? అవును, మంచి విషయం అది. ఇద్దరు దిగ్గజాల గౌరవార్థం ఆండర్సన్ తెందుల్కర్ ట్రోఫీ అని పేరు పెట్టారు. చాలా బాగుంది. సరే, మొత్తం మీద ఈరోజు వార్తల సారాంశం చూస్తే జాతీయంగా చూస్తే యోగా దినోత్సవం లాంటి పెద్ద కార్యక్రమాలతో ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. అంతర్జాతీయంగా మాత్రం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. మన రాష్ట్రాల్లో అయితే రాజకీయాలు, పరిపాలనలో కీలక పరిణామాలు నడుస్తున్నాయి. అవును, ఏపీలో కొత్త ప్రభుత్వం యాక్టివ్గా కనిపిస్తోంది. తెలంగాణలో హామీల అమలు, కేసుల విచారణ రెండూ ఉన్నాయి. క్రీడల్లో కొత్త తరం వస్తోంది. నిజమే. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాలు, ఇలాంటి లోతైన చర్చల కోసం మా యూట్యూబ్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా. ఇంతకీ ఇన్ని మార్పులు జరుగుతున్న ఈ సమయంలో, అంటే ప్రపంచ రాజకీయాల్లో, మన దేశంలో, రాష్ట్రాల్లో అధికార కేంద్రాలు మారుతున్నప్పుడు సామాన్యుడి జీవితంపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? అసలు నిజమైన మార్పు ఎప్పుడొస్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం గదండి. ఖచ్చితంగా. అది ఎప్పుడూ ఉండే ప్రశ్నే. సరే, సెలవు.